అందరికీ నమస్కారం. జూలై 29 నాగుల పంచమి, శ్రావణ మంగళవారం కూడా పట్టిందల్లా బంగారమే. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మన హిందువులందరూ పాములను దైవంగా భావించి పూజిస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటి. ఈ నెల జూలై 29 మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం. ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలను పూజించాలి. నాగుపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి. స్కంద పురాణ ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 29 మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాల సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది. ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి. ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. విశేషంగా ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజా గది గోడలపైన పసుపు కుంకుమలతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు. ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి 2 అగరవత్తులను వెలిగించి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహాల చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయట విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు రావాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి. అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి. పుట్ట మన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది. అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్నును తీసుకువెళ్ళి మీ పూజా గదిలో పెట్టుకోండి. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. అలాగే పదునైన వస్తువులంటే కత్తులు, కత్తిపీటలను ఉపయోగించరాదు. కాబట్టి ఈ నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు. ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి. ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు, అలాగే కందిపప్పును వండుకోవచ్చు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రల్లో వంట చేయకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా కుట్టు పనులు చేయకూడదు, అంటే సూదితో బట్టలు కుట్టకూడదు. అలాగే భూమిని తవ్వకూడదు. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు. అలాగే చెట్లను నరకడం కానీ చెట్ల ఆకులను తుంచడం కానీ చేయకూడదు. ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాల సర్పదోషాలన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగ ఏషాయన విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి
నాగః ప్రచోదయత్. మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ నాగుల పంచమి నాడు 12 రకాల నాగులను ఆరాధిస్తే జన్మజన్మల అదృష్టం గురించి విపరీతమైన ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో 12 నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరు 12 నాగదేవతల పేర్లను చదవండి. ఆ పేర్లు ఏమిటంటే అనంత, వాసుకి, శేష, పద్మ, కుద్రు, తక్షక, కాళియ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖచూడ. ఈ 12 రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి. ఎందుకంటే ఈ 12 మంది నాగులు శక్తికి, జ్ఞానానికి, సిరి సంపదలకు, కుటుంబ రక్షణకు ప్రతికూలంగా నమ్మకం. ఇక ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం. కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి. మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు. ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదు. పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది. అలాగే ఈ నాగుల పంచమి నాడే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజున వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈ నాగుల పంచమికి చాలా శక్తి అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.